రేపు ప్రధాన అనఘాష్టమి. మళ్ళీ ఒకసారి మీకందరికీ గుర్తు చేస్తున్నాము. మనం అనుకున్నాము వరంగల్లో స్వామిజీ వారితో పాటుగా ఒక 10,000 మంది అనఘాష్టమి అని. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు కోటి సంకల్పం చేశారు కదా స్వామిజీ వారు, కోటి అనఘాష్టమి చేయాలి అని. ఆ సంఖ్యలో మీరందరూ పాలు పంచుకోండి, అందరూ చేస్తూ ఉండండి. ఆ మానస పూజ అందరికీ బాగా ప్రచారం చేయండి, అందరూ వినాలి, దాన్ని వింటూ ఆ మానస పూజ అనఘాష్టమి చేసుకోవాలి. రేపు ఇక్కడ కూడా ప్రధాన అనఘాష్టమి 2 సార్లు చేస్తున్నారు. ఇక్కడ 2 సాయంత్రమా, ప్రొద్దున ఒకసారి, మళ్ళీ సాయంత్రం కూడా. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలం కావాలి. ప్రొద్దున ఒకసారి, సాయంత్రం కూడా చేస్తున్నారు. ఆ 2 సార్లు మీరు ఇక్కడ ఆశ్రమంలో జరిగే అనఘాష్టమిలో పాలు పంచుకోండి. ఎవరెవరైతే ఈ అయుత అనఘాష్టమిలో భాగస్థులు కావాలి, అక్కడికి రావాలి అనుకున్నారో మీకు అందరికీ తప్పకుండా అవకాశం దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ కోవిడ్ ఉండటం వల్ల మనం ఏదో స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని చేయొచ్చు, కానీ తప్పు అలా చేయకూడదు. ఇప్పుడు ఈ కోవిడ్ ఉంది కాబట్టి మనం అట్లా చేయకూడదు. మొన్న వైకుంఠ ఏకాదశికి మనం అడగంగానే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. ఎట్లా అంటే ఎవరిని కూర్చోబెట్టము, అందరూ దూరం దూరంగా నడుస్తూ పోతూ ఉంటారు. దర్శనం చేసుకుని 2 సెకండ్లు అంతే, అట్లా దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. వైకుంఠ ద్వార దర్శనం అంటే అప్పుడు కమిషనర్ గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. అంత మంచి పేరు మనం పెట్టుకున్నాం, అట్లాగే ఉండాలి. అందుకనే ఇప్పుడు అందరూ కూర్చొని చేయాల్సిన వ్యవహారం అనఘాష్టమి అంటే, కాబట్టి అది ఇప్పుడు వద్దు, మళ్ళీ మనం నిదానంగా చేసుకుందాం అప్పాజీ వారితో పాటుగా. రేపు అందరూ తప్పకుండా అనఘాష్టమి చేసి అవధూత దత్తపీఠానికి ఆ సంఖ్య పంపించండి. రేపు చాలామంది చేసినట్టుగా మనకి ఒక 10,000 సంఖ్య రేపు వస్తే బాగుంటుంది. మీకందరికీ శుభం. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, గురుకృప ఎల్లవేళలా కలగాలి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.